కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సమీపంలో స్టేజ్ 1 గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మోటార్లు స్టార్టర్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి స్టేజ్ 1 గురు రాఘవేంద్ర ప్రాజెక్టును పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, పంప్ హౌస్ నుంచి వచ్చే నీరు వల్ల రైతులు ఎక్కడ బాగుపడతారోనని, ఓర్వలేకనే అడ్డుకోవాలని కొంతమంది నాయకులు ఈ పని చేసి ఉంటారని వారు చెప్పారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద 4000 ఎకరాలకు పంటలు పండుతాయని వారన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి ప్రారంభిస్తామని రైతులకు వారు హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లో దీనిపైన విచారించి తప్పకుండా రైతులకి పార్టీకి కంపల్సరీగా న్యాయం జరగాల. ఎందుకంటే ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళని ఏ పార్టీ వాళ్ళైనా కూడా క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షాలు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. దాదాపు ఈ ఆనకట్టుకి దాదాపు 4800 ఎకరాలు నీళ్లు పారుతున్నాయి. కాబట్టి ఈ ఎక్కడ రైతాంగానికి మనము తెలుగుదేశం పార్టీ అండగా ఉంది కాబట్టి ఎక్కడ వీళ్ళకి మంచి పేరు వస్తుందనో లేకపోతే ఏ రకంగా చేశారో కానీ ఇది ఒక గొజ్జ వాళ్ళు చేసే పని ఇవన్నీ. ఎందుకంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడకూడదని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. దాదాపు 4800 ఎకరాలు వర్షపాతం లేక రైతాంగం తల్లడిల్లిపోతుంది. రైతాంగానికి అండగా ఉండాలి తప్ప ఇలాంటి కుట్రలు చేస్తే ఎవరికి కూడా భగవంతుడు క్షమించడు. తప్పకుండా దీనిపైన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకొని ఎవరైనా కానీ ఏ వ్యక్తినైనా కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ క్షమించకుండా ఇంకోసారి ఎటువంటి ఇలాంటి కుట్రల కుతంత్రాలకి పాల్పడకుండా తక్షణమే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష వేసి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ త్వరలో గవర్నమెంట్ తరఫున కూడా మేము మాట్లాడడం జరిగింది. తప్పకుండా అది కూడా త్వరలో కంప్లీట్ చేసి మళ్ళీ రైతాంగానికి నీరు వదిలే విధంగా మేమందరూ పోరాడతాం.